ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 5 నుంచి చదువుదాం, జాగ్రత్తగా విందాం. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. భక్తుడైన ఇర్మియాని, ప్రవక్త అయిన ఇర్మియాని దేవుడు ఒక కుమ్మరి ఇంటికి తీసుకుపోయి ఏం చేసిందంటే, ఒక కుమ్మరైన ఎలాగ కుండలు చేస్తున్నాడో చూపిస్తూ ఉన్నాడు. ఎవరికి? ఇర్మియాకి. కుమ్మరైన ఎలా చేస్తున్నాడట కుండలు? ఆ మట్టి అంతా పిసికి తొక్కి చెత్త రాళ్ళు అట్లా ఏమి లేకుండా తీసి మెత్తటి జిగటమని ఏం చేస్తా ఉన్నాడు, ఆ సారె మీద పెట్టి దాన్ని అలా తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం మట్టిని తీసుకొని ఏం చేస్తా ఉన్నాడు, దాని మీద పెట్టి ఒక ఆకారాన్ని చేస్తా ఉన్నాడు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ కుండ, తయారు చేసిన కుండ విరిగిపోయి ముక్కలై కింద పడతా ఉంది. మళ్ళీ తీసుకొని ఏం చేస్తున్నాడు ఆయన, మళ్ళీ అతికిస్తూ ఏం చేస్తా ఉన్నాడు, ఒక కుండలాగా తయారు చేస్తా ఉన్నాడు. కుమ్మరి చేతిలో జిగటమన్ను ఉన్నట్లుగా మనమందరం ఎవరి చేతిలో ఉన్నాము? దేవుని చేతిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు, కుమ్మరి చేతిలో, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరందరూ కూడా నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరి చేతిలో ఉన్నామంట? దేవుని చేతిలో ఉన్నాం. మీ చేతిలో ఒక కుండ ఉన్నప్పుడు మీరు దాన్ని ఏమైనా చేయొచ్చు, అవునా కదా? మీ చేతిలో ఒక అద్దం ఉందనుకోండి, దాన్ని మీరు ఏమైనా చేయొచ్చు. పగలగొట్టవచ్చు, ఇరగొట్టవచ్చు, గోడకు అతికించి చూసుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఎందుకంటే అది ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. దాని మీద ఎవరికి అధికారం ఉంటుంది? మనకే అధికారం ఉంటుంది. నా చేతిలో ఉన్న వస్తువు, ఇప్పుడు ఈ పెన్ను నా చేతిలో ఉంది, దీని మీద ఎవరికి అధికారం ఉంది? నాకే ఉంది. దీన్ని ఏమైనా నేను చేయొచ్చు, దీంతో రాయొచ్చు, దీంతో ఏమైనా చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు అంటే, దీన్ని ఊడబీకి ఇక్కడ ఒక రబ్బర్ పెట్టి వెనక్కి లాగి ఒక పుల్ల పెట్టి వదిలితే బాణంలా కూడా ఇది పని చేస్తుంది. చిన్నప్పుడు చేసేవాళ్ళం. మీరు ఎప్పుడైనా చేసిరా? దీంతో బాణాలు కూడా వేసేవాళ్ళం, ఈ రీఫిల్ తీసేసి. ఎందుకంటే ఇది ఎవరి చేతిలో ఉందంటే నా చేతిలో ఉంది కాబట్టి నాకు నచ్చినట్లు నేను దాని పట్ల జరిగించేవాడిని. అయితే దేవుని బిడ్డలమైన మనమందరము ఎవరి చేతిలో ఉన్నామంట? దేవుని యొక్క చేతిలో ఉన్నాం. ఎలా ఉన్నాం మనం? ఒక కుమ్మరైన చేతిలో కుండ ఎలాగైతే ఉంటుందో మనము దేవుని చేతిలో ఆ విధంగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుమ్మరి ఆ కుండకి తనకు నచ్చింది దాన్ని చేసుకోవచ్చు. ఆయన విరగొట్టచ్చు, పగలగొట్టచ్చు, లేదా ఒక మంచి కుండని లేదా ఒక మంచి వస్తువును కూడా ఆయన తయారు చేసుకోవచ్చు. అదే విధంగా మనమందరం కూడా దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దేవుడు మన మీద ఆయనకు సర్వాధికారము ఉంది. సర్వాధికారం దేవుడికి ఉన్నప్పుడు మనల్ని బాగు చేయవచ్చు, మనల్ని కష్టాల పాలు చేయొచ్చు, మనల్ని దేవుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టచ్చు, దేవుడు మనల్ని భూమి దాకా కూడా అనగొట్టచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన మీద సర్వాధికారం ఎవరికి ఉంది? దేవునికే ఉంది. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారు? మీరు ఒప్పుకుంటున్నారా? నీ మీద నా మీద ఎవరికి అధికారం ఉంది? నా మీద దేవునికి సర్వాధికారం ఉందని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవాలి. దేవుని అధికారానికి మనం ఏం చేయాలి? లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి. ఎందుకంటే ఆయనే మనల్ని చేసినాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు అంటున్నాడు చూడండి, దాన్ని పెళ్ళగింతుననియో, విర్రగొట్టుదిననియో, నశింపజేయుదుననియో, ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. దేవునికి స్తోత్రం. అయితే ఇందాక దేవుడు ఆ కుమ్మరి, ఆ కుండ గురించి ఒక ఉదాహరణ ఎందుకు చెప్పిందంటే, అదే విధంగా దేవుని బిడ్డలమైన మనమందరం ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి మనము గనక ఆయన మాట విన్నట్లయితే, ఆయనకు లోబడి జీవించినట్లయితే, ఆయన వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు మన మీదకి రావాల్సిన కీడుని ఆయన ఏం చేస్తాడు? తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, దేవుడు తన రూపంలో తన పోలికలు మనుషులందరినీ చేసిండు. ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని యొక్క రూపము. ఈ దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డ మనుషులు దేవుడు వాక్యానుసారంగా జీవించమంటే జీవించట్లేదు. పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనాలు చేస్తూ, అబద్ధాలాడుతూ, మోసాలాడుతూ, ఎదుటి మంది ఆకర్షించుకుంటూ, ఆక్రమించుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఒక నీతి న్యాయాలు లేకుండా జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేసిందంటే జల ప్రళయాన్ని రప్పించి ఒక నోవాహును తన కుటుంబాన్ని, కొన్ని జంతువుల్ని, పశువుల్ని, పక్షుల్ని, పాకే పురుగుల్ని కాకుండా మిగతా భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్ని దేవుడు ఏం చేసిండు?
నాశనం చేసేసిండు జలప్రలయాన్ని రప్పించి. మీకు తెలుసా ఈ విషయం? తెలుసు కదా? దేవునికి స్తోత్రం. తెలియదా నీకు? తెలియకపోతే తర్వాత మన ఇద్దరం తెలుసుకుందాం, వాక్యం చదువుకుందాం, మళ్ళీ అర్థమవుతుందా? మనిషి పాపం చేసి నశించిపోతున్నప్పుడు దేవుడు చెప్పినట్లు జీవించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు, మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఆదాము హవ్వలను దేవుడు ఏం చేసిందంటే చేసి వారిద్దరికి పెళ్లి చేసి ఏదైనా తోటలో వాళ్ళ నుంచి సర్వాధికారం తోట మీద ఇచ్చి ఒక చెట్టు పండు మాత్రం తినవద్దని చెప్పి మిగతా చెట్లు తోట మొత్తం వాళ్ళ చేతులు ఇచ్చేసిండు. అయితే దేవుడు వారిని ఆశీర్వదించింది. ఏమని ఆశీర్వదించిందంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దాన్ని స్వాధీనపరుచుకొని పరిపాలించమని 6 ఆశీర్వాదాలు ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. ఎన్ని ఇచ్చిండు? 6 రకాలుగా దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించి వాళ్ళకు ఒక కండిషన్, షరతు పెట్టిండు. ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకున్న పండ్లు తినొద్దు. ఎందుకు తింటే ఏమవుతుందంటే మంచి చెడులు తెలివి మీకు వస్తుంది కాబట్టి మీరు ఆ పండు మాత్రం ఎప్పటికి కూడా తినొద్దు అని దేవుడు వాళ్ళకి ఆజ్ఞనిస్తే, ఆ ఆజ్ఞ విన్న వారేమైర్రంట, మర్చిపోయి దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి ఏ పండునైతే తినవద్దని దేవుడు చెప్పిండో ఆ పండుని వాళ్ళు తినటం వల్ల దేవుడు ముందు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ పోయి వాళ్ళ మీదకి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, దాన్ని పెళ్ళగిందుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. మొట్టమొదటి దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించిన దేవుడే వారిని శపించిన దానికి గల కారణం ఏంటిదంటే వాళ్ళు దేవుని ఆజ్ఞని పాటించలేదు, దేవుని వాక్యానికి వాళ్ళు లోబడలేదు, దేవునికి వాళ్ళు విధేయత చూపించలేదు. అయితే ఇదే దేవుడు యోనాని పంపించి, ఎవరిని పంపించి? భక్తుడైన ప్రవక్త అయిన యోనాని పంపించి, నినేవే పట్టణం అని ఒక మహాపట్టణం ఉంది, ఆ పట్టణంలో ప్రజలు బాగా పాపాత్ములైపోయారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు, ఏమాత్రం కూడా వాక్యానుసారంగా జీవించట్లేదు, దేవుడు అంటే భయం ఏమాత్రం లేదు. దేవుడు అనుకుంటున్నాడు ఈ పట్టణం అంతటిని నాశనం చేయాలి. ఏం చేయాలి? నాశనం చేయాలి. 1,00,000 మంది కన్నా ఎక్కువగానే ఉన్నారు జనాలు, పశువులు పక్షులు, వాళ్ళకి సంపాదన ఉంది, మంచి మంచి ఇండ్లు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరిని పశువులు కూడా వదలకుండా పూర్తిగా దేవుడు అనుకుంటున్నాడు నాశనం చేయాలనుకుంటున్నాడు. అయితే నాశనం చేయక ముందు దేవుడు ఏం చేసిందంటే ఒక ప్రవక్త, ఒక పాస్టర్ అయినటువంటి యోనాని పంపించి యోనాతో చెప్పమంటున్నాడు, యోనా, ఈ పట్టణం మీదికి నాశనం వస్తుంది, ఈ ప్రజల మీదికి నాశనం వస్తుంది, ఈ ప్రజలు నాశనం అయిపోతారు. వీళ్ళు నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటిదంటే వీరు నాకు లోబడట్లేదు, నా ఆజ్ఞలు పాటించట్లేదు, వారిలో పాపం పెరిగిపోతా ఉంది. హల్లెలూయా. వారు చేసిన పాపాలను బట్టి, వారు చేసిన అతిక్రమములను బట్టి, నన్ను వ్యతిరేకించిన దాన్ని బట్టి, ఈ ప్రజలను చేసినందుకు, ఈ పట్టణాన్ని కాపాడుతున్నందుకు నాకు అసహ్యం వస్తుంది, నాకు విరక్తి పడుతుంది. కాబట్టి నేను వీరిని సమూల నాశనం చేయాలనుకుంటున్నాను. అయితే ముందు నువ్వు పోయి ఈ మాట వాళ్ళకి చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. యోనా పోయి వారికి ప్రకటించిండు. ఊరంతా తిరగలేదు కానీ కొంత మాత్రమే ఊరిలో తిరిగి ఈ మాటలు చెప్పిండు. ఇంకా కొద్ది రోజుల్లోకి యేసయ్య మీ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. దీనికి గల కారణం ఏంటిదంటే మీరు చెడిపోయి చెడ్డ క్రియలు చేయటం వల్ల ఇంతగా ఆశీర్వదించబడిన పట్టణాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నాశనం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు మారు మనసు పొంది మీ పాపములు విడిచిపెట్టి, మీ చెడు నడతలు విడిచిపెట్టి, మీ మనసు మార్చుకొని దేవుని వెంబడిస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి మీరేం చేయాలి? నాశనం అయిపోకుండా ఉండాలంటే మారు మనసు పొందుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెంబడించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే యోనా ఈ మాటలు చెప్పిండో అడుక్కొని తినే ప్రతి ఒక్కడు అక్కడి నుంచి మొదలు పెడితే సింహాసనం మీద అధికారంతో ఉన్న రాజుతో సహా అందరూ వాళ్ళ పని పాటలని విడిచిపెట్టి, ఏ ఒక్కరు బర్రెలకి గొర్రెలకు మేకలకి నీళ్లు పెట్టలేదు, మేత వేయలేదు, ఏ ఒక్కరు ఇంట్లో పని చేసుకోలేదు, అన్నం కూరలు వండుకోలేదు, పిండి వంటలు చేసుకోలేదు, పండగలేమి చేసుకోలేదు, గోనె పట్ట కట్టుకొని బట్టలు మార్చేసి నార బట్టలు కట్టుకొని నెత్తిన బూడిద పోసుకొని ఎవడు ఎక్కడ ఉండో అక్కడనే మోకాళ్ళేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రవ్వా మమ్మల్ని క్షమించు, మేము పాపం చేసినాం, మేము అపరాధులుగా ఉన్నాం, మేము దోషులుగా ఉన్నాం, వ్యభిచారులము, దొంగలము, మోసగాళ్ళము, అబద్ధికులము, ఎంతో పాపం చేసిన మేము బ్రతకడానికి మాకు అర్హత లేదయా, అయితే మాకు ఒక అవకాశం, మా బ్రతుకు మార్చుకుంటాం, మమ్మల్ని క్షమించు
విస్తారమైన 1,00,000కు మించిన జనాలు ఉన్నారయ్యా, పెద్ద పట్టణమయ్యా. ఇంత పెద్ద పట్టణాన్ని, నీవు కాపాడిన పట్టణాన్ని నువ్వే నాశనం చేస్తావు ప్రభా, నాశనం చేయి, మాకు మా బ్రతుకులు మార్చుకోవడానికి మాకు ఒక అవకాశం అని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు గార్చినప్పుడు దేవుడు ఏం చేసిందంటే, నాశనం చేస్తాను అన్న దేవుడే ఆ నాశనాన్ని వెనక్కి తీసుకుంటూ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, నేను ఒక కుటుంబానికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక సంఘానికి కానీ, లేదా ఒక పట్టణానికి కానీ కీడు చేయాలని నేను అనుకున్నాను, వారిని శిక్షించాలని నేను అనుకున్నాను. ఎందుకు శిక్షించాలనుకుంటున్నానంటే, వారు చేసిన తప్పుల్ని బట్టే వారిని నేను శిక్షించాలనుకుంటున్నాను. కానీ ఒక అవకాశం వారికి ఇస్తున్నాను, వారు మారే అవకాశం వాళ్ళకి నేను ఇస్తున్నాను. వారు గనక మారు మనసు పొందుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థించి నన్ను వెతికితే, వారిని శిక్షించాలనుకున్న నేనేం చేస్తానంటే, ఆ శిక్షని వారి మీదకి రాకుండా తప్పిస్తాను అని దేవుడు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇదే సమయంలో సొదొమ గొమొర్రా అనే జంట పట్టణాలు ఉన్నవి. అవి చాలా పెద్దవి, చాలా మంది జనాలు అందులో నివసిస్తా ఉన్నారు. అయితే నినేవేని కాపాడిన దేవుడు సొదొమ గొమొర్రాలను ఏమి కాపాడలేదు, కానీ అగ్ని గంధకము వర్షాలు కుమ్మరించి 2 పట్టణాలని, పశువుల్ని, మనుషుల్ని, అక్కడ ఉన్న గడ్డితో సహా ఏమీ లేకుండా సమూలంగా నాశనం చేసింది. ఎందుకో తెలుసా మీకు? ఆ పట్టణాలు దేవుని హెచ్చరికని వాళ్ళు పట్టించుకోలేదు. దేవుని యొక్క దూతలు అక్కడికి వస్తే దేవుడు దూతలు చెప్పిన మాటలు వాళ్ళు వినలేదు. హల్లెలూయా. వారిలో పాపం వారు విడిచిపెట్టలేదు. ఎంత పాపాత్ములు అంటే, వాటికి వావి వరసలు లేవు. అన్న, చెల్లె, అక్క, తమ్ముడు, ఆడ, మగ, పశువులు, మనుషులన్న భేదం వారికి లేదు. అందరూ కూడా జాగ్రత్తలో, వ్యభిచారంలో, విస్తారమైన పాపంలో పడిపోయి దేవుడు అనేదాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు. దేవుడు అనే భయం వాళ్ళకి లేదు. మనం నీతి న్యాయం అనుసరించాలి, మనం మనుషులం కదా, మనకు దేవుడు తయారు చేసిండు కదా, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి కదా అన్న ఆలోచన వాళ్ళకి లేదు. దేవుని పూర్తిగా విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే, తినటం, తాగటం, సుఖపడటం, వ్యభిచారం చేయటం, ఇష్టానుసారంగా జీవించడం. చెప్పినా కూడా వారెవరు కూడా మారట్లేదు. అక్కడ దేవుని సేవకుడైన లోతు ఉన్నాడు. ఆయనను చూసి కూడా ఎవరు మారు మనసు పొందుకోలేదు. తన కుటుంబాన్ని చూసి కూడా ఎవరు మారు మనసు పొందుకోలేదు. ఆయన హెచ్చరిస్తే ఎవరు మారు మనసు పొందుకోలేదు. కానీ ఈ లోపు రావాల్సిన కీడు వచ్చింది. దేవుడు ఎవరిని తప్పించిందంటే, లోతు బిడ్డలిద్దరిని తప్పించి మిగతా వాళ్ళందరినీ దేవుడు ఏం చేసిండు? కాల్చివేసిండు. దేవునికి స్తోత్రం. అదే దేవుడు అంటున్నాడు. ఇది ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చూడండి. ఇంకా చదివినట్లయితే మనము, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిసిన మేలును గురించి నేను సంతాపపడుదును. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నప్పుడు, ఆయన మనల్ని పరిశీలించినప్పుడు, మనల్ని పరిశోధించినప్పుడు, మనలో ఆయన గనక తప్పులు కనపడితే, మనలో పాపం కనపడితే, మనలో అవిధేయత కనపడితే, దేవుడు మనల్ని ఎలాగో ఆశీర్వదించడు, మనల్ని కాపాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఒకవేళ ఆయన మనల్ని శిక్షించాలని అనుకున్నప్పుడు, మనము మారు మనసు పొంది దేవుని ఎదుట మన పాపములని ఒప్పుకున్నప్పుడు, దేవుని ఎడల ప్రభువా నన్ను క్షమించు, నేను పాపాత్మురాలని, ఇంతకాలం నీకు వ్యతిరేకంగా నీ జీవించినయా, నన్ను శిక్ష నుంచి తప్పించు, మరణం నుంచి తప్పించు, అపరాధం నుంచి నన్ను తప్పించు, ప్రభు నన్ను కాపాడు అని దేవుని ఎదుట మనం మారు మనసు పొందుకొని ప్రార్థించినప్పుడు, ఆయన శిక్షించాలనుకున్న ఆయనే కాపాడుతాడు. దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. మనం పడుకోవడం దేవుడు చూస్తున్నాడు, మనం ఆలోచించడం దేవుడు చూస్తున్నాడు. మన నోటి నుంచి మాట రాకమునిపై దేవుడికి సమస్తము తెలుసు. మనం ఏం తింటామో తెలుసు, ఎక్కడ ఉంటామో దేవుడు తెలుసు, మనం ఏం చేసినామో దేవుడు తెలుసు, ఏం చేస్తామో కూడా దేవుడికి తెలుసు. అయితే ఈ ప్రతి దాన్ని కూడా దేవుడు పరిశీలిస్తున్నప్పుడు మనం నీతిమంతులుగా దేవునికి కనపడాలి తప్ప ఒక దుర్మార్గుల, పాపాత్ములుగా మనం దేవునికి ఏమాత్రం కూడా కనిపించకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, ఆయన మనల్ని పరిశీలిస్తే, మనలో ఆయనకు లోపాలు కనపడితే ఆయన శిక్షిస్తాడే తప్ప ఏమాత్రం దీవించడు, కాపాడు, రక్షించడు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని శిక్షించాలి అని అనుకుంటున్నప్పుడు, మనల్ని చూసిన దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, మనము మారు మనసు పొందుకుంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? ఆ శిక్ష నుంచి మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదే లోతు, తన భార్య, 2 బిడ్డలు ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి పారిపోతున్నప్పుడు దేవదూతలు చెప్తారు లోతు భార్యకి, అమ్మా మీరు దూరంగా ఉన్న కొండ మీదకి పోండి, ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు, చూస్తే కనుక ఖచ్చితంగా మీరు నాశనం అయిపోతారని హెచ్చరిస్తే, లోతు తన 2 బిడ్డలు ముందుకే చూస్తూ పరిగెత్తుతున్నారు. కానీ లోతు భార్య తెలివిగల ఆమె ఏం చేసిందంటే, వెనక్కి తిరిగి చూడొద్దంటే ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. చూడటంతో ఆమె ఏమైపోయింది? ఉపస్తంభం అయిపోయి అక్కడ రాయిలాగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. వెనక్కి చూడొద్దు అంటే వెనక చూసింది, ఆమె శిక్షించబడ్డది. వెనక్కి చూడొద్దు, ముందుకే పరిగెత్తమన్నప్పుడు లోతు తన బిడ్డలు ముందుకే పరిగెత్తినప్పుడు వాళ్ళు చనిపోకుండా వాళ్ళని వాళ్ళు
కాపాడుకోగలిగారు. దేవునికి స్తోత్రం. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులవ్వండి, నేను మీ పట్టణాన్ని నాశనం చేస్తాను, మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మీరు మారమని ప్రవక్త అయిన యోనాను పంపించి దేవుడు మాట్లాడినప్పుడు నినేవే పట్టణస్తులు అందరూ కూడా దేవుడికి లోబడి వారి పాపములన్నీ విడిచిపెట్టి ఆ పట్టణాన్ని, వారిని, వారి పిల్లల్ని, వారి సంతానం అంతటిని, వారి పాడి పంటని, పశువులన్నింటిని వాళ్ళు ఏం చేసుకున్నారు? కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం. మనం కాపాడబడాలన్నా, మనం శిక్షించబడాలన్నా ఎవరి దగ్గర ఉందా అంటే ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనమందరం ఎవరి చేతిలో ఉన్నామంట? దేవుని చేతిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడికి నాటడానికి, కట్టడానికి, పడగొట్టడానికి, నిలబెట్టడానికి, నాశనం చేయడానికి, ఆశీర్వదించడానికి సర్వాధికారం దేవునికి ఉన్నది. ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన మనల్ని పరిశీలిస్తున్నప్పుడు, మనల్ని చూస్తున్నప్పుడు మనలో ఏ పాపం కూడా ఆయనకి కనపడకూడదు. ఒకవేళ మనలో దేవునికి ఇష్టం లేనివి ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవునికి ఏదైతే ఇష్టం లేని మన జీవితంలో ఉన్నాయో, మన కుటుంబంలో ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిచిపెట్టాలి మనం వాటిని. అర్థమవుతుంది? అలా విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మేలు, దేవుని యొక్క రక్షణని మన జీవితంలో మనము చూడగలుగుతాం. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం అంగీకరించినట్లయితే, ఆ వాక్యానికి మనం లోబడినట్లయితే ఆ వాక్యం ద్వారా మనం ఏం చేయబడతామంటే జీవిస్తాము, మేలులు పొందుకుంటాం, ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను ఏ జనాలనైతే శిక్షించాలని అనుకుంటున్నానో ఆ జనము మారు మనసు పొందుకుంటే, ఆ జనము మారితే, వారి పాపాలన్నీ విడిచిపెడితే నేను ఏ శిక్షనైతే పంపించానో ఆ శిక్షని వెనక్కి తీసుకుంటాను, ఆపేస్తాను. దేవునికి స్తోత్రం. అదే దేవుడు అంటున్నాడు, ఏ జనాలనైతే నేను ఆశీర్వదించాలనుకుంటున్నానో, ఏ వ్యక్తినైతే నేను దీవించాలనుకుంటున్నానో ఆ వ్యక్తి, ఆ జనము, ఆ పట్టణము, ఆ గ్రామము పాపం గనక చేస్తూ ఉంటే, నాకు వ్యతిరేకంగా గనక జీవిస్తూ ఉంటే ఆ పట్టణాన్ని, ఆ ప్రజల్ని, ఆ వ్యక్తిని నేను దీవించను కానీ ఖచ్చితంగా నేనేం చేస్తాను? శిక్షిస్తాను అని దేవుడు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనం దీవించబడాలన్నా, మనం రక్షించబడాలన్నా, మనం బ్రతకాలన్నా, మనం సుఖ సంతోషాలతో, మేలులతో ఉండాలంటే ఈ ఎవరి చేతిలో ఉందయా అంటే మన చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం దేవుడు మనకే ఇస్తున్నాడు. జీవము మరణము మన దగ్గర దేవుడు పెట్టి ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇందులో ఏదన్నా ఒకటి స్వీకరించమని దేవుడు చెప్తా ఉన్నాడు. తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు? జీవాన్ని తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. మేలును తీసుకుంటారు, ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే మన ఎదుటని దేవుడు పెడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు అంటున్నాడు, ఇర్మియా నువ్వు నా ప్రజలకు ప్రకటించు, ఒక కుమ్మరి చేతిలో కొండ ఉన్నట్లుగా నా ప్రజలందరూ నా చేతిలో ఉన్నారు. నేను ఎవరినైతే దీవించాలనుకుంటున్నానో వారిలో కీడు కనపడితే వారిని దీవించను, ఎవరిని శపించాలి, ఎవరిని శిక్షించాలని అనుకుంటున్నాను ఒకవేళ వారు మారు మనసు పొందుకుంటే శిక్షించకుండా, శపించకుండా నేను వారిని కాపాడుతాను అంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రోజు మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని అనుసరించే వారిగా ఉన్నామా, దేవుని వ్యతిరేకించే వారిగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనకి ఏమవుతుంది? అర్థమవుతుంది. ఆదాము హవ్వలు దేవుని వ్యతిరేకించి శపించబడ్డారు, శిక్షించబడ్డారు. కానీ లోతు తన బిడ్డలు దేవుని వెంబడించి రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. సొదొమ గొమొర్రాలు దేవుని వ్యతిరేకించి సర్వనాశనం అయిపోయిన పట్టణాలు. నినీవే పట్టణం మాత్రం దేవునికి లోబడడం వల్ల నాశనం నుంచి తప్పించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి లోబడతామా, దేవుని వ్యతిరేకిస్తామా? ఈ అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఈ అధికారం మనకుంది. దేవుడు మనకి ఇచ్చిండు. ఆయన వెంబడించే అవకాశం మనకి ఇచ్చిండు, వద్దు అని పోయే అవకాశం కూడా మనకి ఇచ్చిండు. ఎవడైతే దేవుని వెంబడిస్తాడో వాడు మేలులతో తృప్తి పొందుకుంటాడు. ఎవడైతే దేవుని వ్యతిరేకిస్తాడో వాడు నాశనానికి నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో మనం ఎవరిని వెంబడించే వారిగా ఉందాం?